హై వ్యూవర్స్, మరలా చెప్తున్నా, గతంలో భర్తలని భార్యలు చంపిన సందర్భాలు చాలా తక్కువ, భార్యలని భర్తలు చంపిన సందర్భాలు చాలా ఎక్కువ. నా ఎంబీఏలో ఒక బుక్లో రాసుకుని ఉన్నాను అనమాట. దానిలో ఏంటంటే, పిల్లి మ్యాట్ మీద కుక్క కూర్చొని ఉంది. ఇది న్యూస్ కాదు. కుక్క మ్యాట్ మీద పిల్లొచ్చి కూర్చుంది, ఇది న్యూస్ అని చెప్పేసి ఒక చిన్నలాగా రాసుకున్నా. అంటే కొన్ని ఇంగ్లీషు తెలుగులో ట్రాన్స్లేషన్ కొంచెం అటు ఇటుగా ఉంటాయి కానీ, అంటే నేనేమంటానంటే, భయపడకుండా ఏంటి అవతల ఉన్నది ఏదైనా సరే చూసుకుందాం అన్నట్టు ఉన్నప్పుడు అది న్యూస్ అయింది. అలా పూర్వకాలం నుంచి కూడా భర్తలే భార్యలను వేధిస్తూ ఉన్నారు, చంపుతూ ఉన్నారు. దానివల్ల అంత న్యూస్ అవ్వలేదు. న్యూస్ అయినా ఓకే, అన్ని న్యూస్లు ఇది ఒకటి అన్నట్టు అయిపోయింది. రీసెంట్ టైమ్స్లో భర్తలను భార్యలు చంపుతూ ఉంటే సెన్సేషన్ అవుతుంది, 2-3 జరిగితే వైరల్ అయిపోతాం. అలా ఇప్పుడు లాస్ట్ 2-3 డేస్ ఇది 4వ 5వ. ఏజ్ అరౌండ్ 50+. రమణ, నంద్యాల చెందినటువంటి వ్యక్తి. అతని భార్య పేరు రమణమ్మ, పిడుగురాల చెందినటువంటి వ్యక్తి. ఇద్దరి మధ్య ఏవో గొడవలంట. అది పుట్టింటికి వచ్చింది. ఇతను భార్యను తీసుకెళ్ళడానికి పుట్టింటికి వచ్చినాడు. పద్ధతిగా రావాలి, తాగిళ్ళాడంట. గొడవ అయింది మళ్ళీ. ఇక దాంతో కారం చల్లేసి ఘోరంగా భార్య తమ్ముళ్ళు ఈ రమణను చంపేశారు. చంపేసి ఆ రాత్రి మరలా ఆ బాడీని తీసుకొని ఈ నంద్యాల దగ్గరికి వచ్చేసి ఆయన ఇంటి దగ్గర పడేసి వెళ్ళిపోయారు. ఇదేంట్రా అకస్మాత్తుగా వచ్చారు, మనిషిని అటు పెట్టేసి వెళ్ళిపోయారు, ఏమైంది ఏంటని చెప్పి చూస్తే చచ్చిపోయినాడు అప్పటికే. ఉమ్మ బాబాయ్ అని చెప్పేసి వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. అప్పుడు తెలిసింది డ్రైవర్ అనంతబాబు ఎమ్మెల్సీ తన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని ఘోరంగా చంపి డోర్ డెలివరీ చేసి యాక్సిడెంటే చనిపోయాడని చెప్పేసి నమ్మించి వెళ్దాం ట్రై చేస్తే వాళ్ళు సస్యమేరంటే ఇక అప్పుడు బాడీని అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. ఇక్కడ వీళ్ళు చంపి డోర్ డెలివరీ చేసేసి చంపింది వీళ్ళని చెప్పేసి తెలుసు, చుట్టుపక్కల అర్థమైందని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. నేను మరలా చెప్తున్నా, రీసెంట్ టైమ్స్లో మనిషిని చంపడానికి అదేదో ఒక చిన్న టాస్క్ లాగా ఫీల్ అయిపోతున్నారు. అసలు ఎందుకంత దారుణంగా వైలెంట్గా తిరుగుతున్నా నాకు అర్థం కావట్లేదు. మరలా చెప్తున్నా, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, మీరు చదువుకున్నారైనా ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ ఎవరైనా కానీ భార్యాభర్తల మధ్య గొడవలు అన్నప్పుడు మూడో మనిషి దూరేటప్పుడు అన్నీ ఆలోచించుకొని దూరండి. ఆ దూరటం కూడా పద్ధతిగా, ఆర్గ్యుమెంట్ అయిపోయినా గొడవ పెట్టడం వెళ్ళిపోయినా అక్కడి నుంచి వద్దు. ఇవన్నీ మనకు వద్దురా బాబు, వాళ్ళతో తెలుసుకునేవ్వండి. పోలీస్ స్టేషన్ వెళ్ళమనండి, వాళ్ళు కౌన్సిలింగ్ ఇస్తారు, లాయర్ని పిలిపిస్తారు, డాక్టర్ని పిలిపిస్తారు, కౌన్సిలింగ్ పిలిచి పంపిస్తారు. కాదుకూడదంటే మ్యూచువల్ డైవర్స్ కోసం అప్లై చేసేవాడి, ఓ పని అయిపోయేది. అంతేగాని అలిగి అటుపోవటాలు ఇటుపోవటాలు, వాళ్ళు వస్తే కొడతాలు చంపటాలు ఏంది అసలు? ఇది ఏంటి దారుణాలు? సీరియస్లీ ఈ మధ్యకాలంలో బాబోయ్ మరో భర్త ఏంది దారుణాలు? పెళ్ళి కానీ మగవాళ్ళు భయపడతారు పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే. మామూలుగా అవతలతో మాట్లాడడం సరే భయపడిపోతున్నారు, ఏం చేస్తారు ఏంటని చెప్పేసి. నిజంగా ఈ వార్తలు ఇవ్వాల్సి రావడం నాకు కూడా చాలా చిరాకేస్తుంది, విసుకొస్తుంది. కానీ అయినా సరే ఇస్తున్నాను, ఎందుకంటే ఇంకో ప్రాణం పోవద్దు, ఇంకో కుటుంబం చీలిపోవద్దు, ఇంకో దరిద్రమైన వార్త నేను ఇవ్వద్దు అని చెప్పేసి. సో ప్లీజ్ అండి, కొంచెం కేర్ఫుల్గా ఉండండి.